శ్రీకృష్ణుడు శిశుపాలుడి తలని ఎందుకు వేరు చేశాడో మీకు తెలుసా? శ్రీకృష్ణుడికి ఒక అత్త ఉండేది. ఆమె పేరు శృతిదేవి. ఆమెకు ఒక కొడుకు పుడతాడు. అతని పేరు శిశుపాలుడు. అతనికి పుట్టినప్పటి నుండి ఆరోగ్యం బాగుండదు. ఎంత మంది వైద్యులు వచ్చినా కూడా బాగు చేయలేరు. ఎవరు అయితే ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఇతని అనారోగ్యం బాగుపడేలా చేస్తారో అతని చేతుల్లోనే ఈ శిశుపాలుడి మరణం ఉంటుంది అని ఒక మునీశ్వరుడు శృతిదేవికి చెబుతాడు. కృష్ణుడు ఎప్పుడైతే ఇంటికి వచ్చి శిశుపాలుడిని పట్టుకుంటాడో శిశుపాలుడి అనారోగ్యం బాగుపడి మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడిని చూసి నవ్వుతాడు. ఆ నవ్వు చూసి కృష్ణుడు కూడా మురిసిపోతాడు. కానీ శృతిదేవి బాధపడుతూ, కృష్ణ, నాకు ఒక మాట ఇవ్వాలి. శిశుపాలుడి మరణం నీ చేతుల్లోనే ఉంది అని నీకు నాకు తెలుసు. ఏమి చేసినా వాడిని నువ్వు హతమార్చకూడదు అని అడుగుతుంది. కృష్ణుడు నవ్వుతూ, శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు నేను అతన్ని క్షమిస్తాను. కానీ 101 తప్పు చేయగానే అతని మరణం తథ్యం అని చెప్పి వెళ్ళిపోతాడు. శిశుపాలుడు పెద్ద అయి ఒక క్రూరమైన రాజులాగా తయారవుతాడు. ప్రజలను హింసిస్తూ కృష్ణుడి మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలకి ధర్మరాజు పట్టాభిషేకానికి శిశుపాలుడు కూడా వస్తాడు. అప్పుడే అక్కడికి కృష్ణుడు కూడా వస్తాడు. ధర్మరాజు కృష్ణుడి కాళ్ళు కడిగి ఆ నీటిని తల మీద వేసుకోవడం శిశుపాలుడు చూసి ఇంకా కోపం పెంచుకుంటాడు. అసలు ఈ ఆవులు కాసుకునేవాడు దేనిలో గొప్ప? వీడు నా కాళ్ళకి ఉన్న దుమ్ముతో సమానం అని నోటికి వచ్చింది తిడుతూ ఘోరంగా అవమానిస్తూ ఉంటాడు. కృష్ణుడు మాత్రం నవ్వుతూ ఇవన్నీ గమనిస్తూ లెక్క పెడుతూ ఉంటాడు. ఎప్పుడు అయితే 100 తప్పులు దాటి ఇంకొక తప్పు చేస్తాడో కృష్ణుడు తన కళ్ళు తెరిచి గట్టిగా శిశుపాల అని అరుస్తాడు. ఇక చాలు శిశుపాల, మీ అమ్మకి ఇచ్చిన మాట ఈ రోజుతో తీరిపోయింది అని తన సుదర్శన చక్రాన్ని తీసి శిశుపాలుడి పైన వదులుతాడు. ఆ సుదర్శన చక్రం సరి వేగంగా వెళ్లి శిశుపాలుడి తలను వేరు చేస్తుంది. అది చూసి ఆ సభలో ఉన్న రాజులు అందరూ భయపడి పారిపోతారు. దీని తరువాత ఏం జరిగింది, రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాలి అంటే మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో పెద్ద వీడియో చేశాం. దయచేసి ఆ వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.